ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. సార్ దిస్ ఈజ్ 10 సూత్రాలకు సంబంధించి ఎనర్జీ అండ్ ఫ్యూయల్కి సంబంధించి కాస్ట్ ఆప్టిమైజేషన్ ఈజ్ ద మేజర్ మిషన్ సార్. దీంట్లో బేసిక్గా ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం గ్రీన్ ఎనర్జీ అనేది టోటల్గా స్టేట్లో డెవలప్ చేయాలనేది ఉద్దేశం సార్. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పెసిఫిక్గా సోలార్, విండ్ కానీ అలాగే పంపుడ్ స్టోరేజ్ అండ్ హైడ్రో అండ్ అదర్ సస్టైనబుల్ ఎనర్జీస్ టేకప్ చేయాలనేది హీ హాస్ గివెన్ ఏ డైరెక్షన్. తర్వాత ఈ రీసెంట్గా ఆఫ్టర్ సీయింగ్ ద గ్రోత్ ఇన్ అదర్ సెక్టర్స్ ఆల్సో నౌ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హ్యాస్ గివెన్ అనదర్ గైడెన్స్ టు అస్ దట్ వీ షుడ్ ఎంఎస్ఎంఈల ద్వారా బయోఫ్యూయల్స్ అనేది చాలా స్పెసిఫిక్గా టేకప్ చేయాలి అనేది బేసిక్గా గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్న జరిగిన ఒక సమావేశంలో ఆయన మనకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా ఏంటంటే ఈ బయోఫ్యూయల్స్ కానీ లేకపోతే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్, బికాజ్ ఈ సిపిజి ఏదైతే ఉందో కంప్రెస్డ్ బయోగ్యాస్ ఏదైతే ఉందో దాన్ని దీట్ కెన్ బి మిక్స్డ్ విత్ ద రెగ్యులర్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ సిఎన్జితో మిక్స్ చేయొచ్చు 20 to 30% వరకు. ఆ రకంగా ఏంటంటే ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ తగ్గుతుంది. అలాగే ఇప్పుడు పైప్డ్ గ్యాస్ ప్రాజెక్ట్స్ విత్ ఇన్ ద డిస్ట్రిక్ట్లో చాలా చోట్ల వస్తున్నాయి కాబట్టి దిస్ కెన్ బికమ్ ఏ మోడల్ ఫర్ అదర్ స్టేట్స్ అని. ఆల్రెడీ మన స్టేట్లో తిరుపతిలో థింక్ గ్యాస్ ఏదైతే ఉందో వాళ్ళు దే ఆర్ ఆల్సో గోయింగ్ ఫర్ దిస్ కంప్రెస్డ్ బయోగ్యాస్ టు మిక్స్ విత్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సిమిలర్లీ ఈ భాగ్యనగర్ గ్యాస్ కూడా దే ఆర్ ఆల్సో గోయింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్. గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏంటంటే దీన్ని మనము ఈచ్ ఎంఎస్ఎంఈల ద్వారా, బికాజ్ మనకు ఏదైతే ఇంటగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ అనేది ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్కి మనం ఆల్రెడీ పాలసీ ఇవ్వడం జరిగింది. అందులో ఎంఎస్ఎంఈస్ని కూడా ఇంట్రడ్యూస్ చేసి డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఒక యాజ్ ఏ మిషన్ మోడ్ లాగా దీన్ని తీసుకెళ్ళగలిగితే వీ కెన్ బ్రింగ్ లాట్ ఆఫ్ గ్యాస్ రిసోర్సెస్ విత్ ఇన్ ద స్టేట్. ఇదొకటి సార్. బేస్డ్ ఆన్ యువర్ డైరెక్షన్ వీల్ ప్రిపేర్ ఏ డీటెయిల్డ్ మిషన్ స్టేట్మెంట్ అండ్ ఆల్సో డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సార్. Then we'll request the collectors to implement it, sir. Sir, this is one aspect, sir. We wanted to request the collectors, sir. Then there are other 2-3 schemes ఉన్నాయి సార్. ఒకటి ఏదంటే దట్ ఈస్ పిఎం కుసుమ్ సార్. నెక్స్ట్ ప్లీజ్, నెక్స్ట్ స్లైడ్, నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. యా సార్, ఇప్పుడు పిఎం కుసుమ్కు సంబంధించి ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్స్కి ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. టోటల్ 217 ప్లాంట్స్ మనం స్టార్ట్ చేశాము. ఇందులో ల్యాండ్ అక్విజిషన్ 96% అయిపోయింది. సివిల్ వర్క్స్ కూడా 197 ప్లాంట్స్లో సివిల్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇందులో కొద్దిగా జిల్లా కలెక్టర్స్ మాకు కొద్దిగా ఇవి డిసెంబర్ కల్లా కంప్లీట్ కావాలి. వీఆర్ రివ్యూయింగ్ రెగ్యులర్లీ విత్ ద డెవలపర్స్. జిల్లా కలెక్టర్స్ కూడా రివ్యూ చేస్తున్నారు. This is one district, Vijayanagaram is one district, and Visakhapatnam is one district, and Kakinada is another district. Then this is Annamaya is another district. I request these 4 district collectors to review with the developers. ఇక్కడ కొద్దిగా వర్క్స్ స్లోగా ఉన్నాయి. అవి మీరు రివ్యూ చేస్తే ఐ థింక్ కాకినాడ ఒకటి, అన్నమయ్య ఒకటి, విజయనగరం ఒకటి, విశాఖపట్నం ఒకటి, దిస్ ప్రాజెక్ట్స్ కెన్ బి కంప్లీటెడ్ బై December. So the data is available and I will also share the data to all the collectors. తర్వాత ఇది ఏదైతే పిఎం సూర్య గారు ఉందో, పిఎం సూర్య గారు మనం 2 మోడల్స్లో చేస్తున్నాము. ఒకటి కన్జ్యూమర్ లెడ్ క్యాపెక్స్ మోడల్. దీంట్లో ఏంటంటే కన్జ్యూమరే వెండర్ని ఐడెంటిఫై చేసుకొని తను బ్యాంకు ద్వారా లోన్ తీసుకొని హీ విల్ ఇన్స్టాల్ ఆన్ హిజ్ ఓన్. ఇది కన్జ్యూమర్ లెడ్ క్యాపెక్స్ మోడల్. రెండవ మోడల్ ఏంటంటే యూటిలిటీ లెడ్ క్యాపెక్స్ మోడల్. యూటిలిటీ లెడ్ క్యాపెక్స్ మోడల్లో మనం ఏం చేస్తున్నామంటే వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద బెనిఫిషరీస్ అండ్ వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ద వెండర్స్ ఆల్సో, and erection is being monitored by the district collectors and SCs of the department. So ఇప్పుడు ఈ కన్జ్యూమర్ లెడ్ క్యాపెక్స్ మోడల్లో now we have touched 1,31,000. So honorable chief minister has given a direction that in next 2 months this should become, we should touch 2 lakhs in this, because we are doing another 6 lakhs in utility led model. కాబట్టి ఇందులో 2 lakhs చేస్తే 80-20 రేషియోలో we have to touch almost 8 lakhs by August. This is the direction given by the Honorable Chief Minister. So my request is each district wise details are available. ఇది జిల్లా కలెక్టర్స్ చూసుకుంటే ఏఎస్ఆర్ ఒకటి కొద్దిగా చాలా స్లోగా ఉంది. దట్ ఈస్ వన్ డిస్ట్రిక్ట్. దెన్ పార్వతీపురం మన్యం ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. కొద్దిగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే మీకు
completed లో చూసుకుంటే అనదర్ చిత్తూరు ఈజ్ ఆల్సో గోయింగ్ స్లో అండ్ సత్యసాయి ఈజ్ ఆల్సో గోయింగ్ స్లో. దీస్ ఆర్ ద డిస్ట్రిక్ట్స్. ఐ రిక్వెస్ట్ ద కలెక్టర్స్ టు ఫోకస్ ఆన్ దిస్ కన్జ్యూమర్ లెడ్ capex model, consumer led capex model. So the coming to the regular utility led aggregator model, in this case we have identified 5,99,105 SC/ST consumers. That means these consumers will cover the 20 lakh SC/ST consumers total, their power requirement. The capacity is around 1,198 megawatts. It is in 116 clusters. As on today, already 140 megawatts have been completed. In terms of installations, it is around 70,000 per day. Roughly 2,612 installations are happening. But Honorable Chief Minister has given a direction that this has to be increased to 6,000, so that every month we can do 1,80,000. So in next 3 months, May, June, July, we can complete this project. So the collectors already you are reviewing. I have already reviewed with you earlier also. So you are aware of this data. Some of the collectors are also informing me that కొన్ని చోట్ల ఈ డెవలపర్స్ కొంత అంత యాక్టివ్గా ముందుకు రావట్లేదు అని. ప్లీజ్ సర్వ్ దెమ్ ఏ నోటీస్. ఇఫ్ సమ్వన్ ఈజ్ నాట్ వర్కింగ్ వీ కెన్ క్యాన్సిల్ హిమ్ అండ్ వీ కెన్ గివ్. మీ ఏరియాలో ఇంకెవరు బాగా వర్క్ చేస్తున్నారో ఇది కూడా వాళ్ళకే మనం అటాచ్ చేయొచ్చు. ఆ రకంగా చేసి వీ హ్యావ్ టు కంప్లీట్. జిల్లాల వైపు చూస్తే అన్నమయ్య ఈజ్ స్లోగా ఉంది కొద్దిగా. చిత్తూరు ఈజ్ ఆల్సో స్లో. Then Nandyal is also slow and Satyasai is slow. Then Guntur is also around 1,600 II. Then another district is Anakapalli is also 1,000 and odd. Then 1,300 is Parvati Brahmanyam and Srikakulam. These are the two districts. Srikakulam, Visakhapatnam and Parvati Brahmanyam. Kodiga, if collectors put an effort, this also can be completed. Then third is regarding the government buildings. These government buildings, based on the directions given by Honorable Chief Minister, we have done a pilot now. In Kuppam, we have identified in around 78 institutions. The collector is aware of this project. And this project, we are doing it under RESCO model. In the 78 institutions, proposed solar capacity is around 826 kilowatts. దీనికి మన ఇయర్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ 34 lakhs will be the savings for the 78 institutes because of installing rooftop solar in these institutes. So now we are confident that this model is proven because we got a RESCO. In the RESCO model we got around 3.98 per kilowatt. So this will be completed in next 1 month time. Meanwhile, we have also identified the government buildings in all other districts. This is, we have taken the data from erstwhile districts only. So roughly around 1,775 sites have been identified. We have directed our SCs to be in touch with the district collectors to confirm this data, so that we have already prepared tender document and we will be floating tender document for this entire state, these government buildings, which will be roughly around 201 megawatts, and lot of money will be saved for the government departments. Then finally, another mandate, the guidance given by the Honorable Chief Minister is regarding monthly power purchase cost, how it has to be reduced. This on month we are calculating, and at present from 5.19 we have come to 4.90. Maybe then we have to go further for another 30 paise in this current financial year. We are working out, we are trying to complete these projects in time so that we can reduce this particular cost also. If I can complete these projects by next March, we'll be saving around 11 paise in the tariff. So my request to the district collectors is please focus on this and complete them before FLS by December, and this 5,99,000 by August, and so that we will get the benefit in this financial year itself, that 11 paise savings because of installation of these projects. So to sum up, sir, our request is please review this rooftop SC/ST component, and also please review the consumer-led model also. Then please take a comprehensive assessment of government buildings as data I have already given, and I will request my SCs to give data to all of you once again, district-wise. So please, if you can confirm it, we'll proceed with the tendering process, and we want to complete this project in under 6 months. Then similarly, I will also request you, this PM Kusum, wherever there is some problem,
please see that I weekly review this Kusum so that the developer can do the work quickly. And finally, if there are any grievances or implementation challenges at field level, if you want to take any decision, please take and please let us know. We'll definitely ratify your action. Please see that in the field the work progresses quickly. Thank you. That's all from my side, sir. Thank you.